నువ్వు యూరోప్ లో ఉన్నావని తెలుసు, ఆయన ఇక్కడ బాలయ్య గారు అడిగారు కాబట్టి లేపాల్సి వచ్చింది మిమ్మల్ని. బాలయ్య గారు అడిగితే మరి చేయాలి కదా, తప్పదు. డార్లింగ్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండు. హలో డార్లింగ్, ప్రభాస్ అవునవా? సార్ ఏంటమ్మా ఇది అన్నావు టెన్షన్ అని? అదే మీరు ఫోన్ చేస్తే టెన్షన్ వస్తుంది చరణ్ కి, నాకు కాదు. రోజు అదేంటి జరిగింది చరణ్కి తనకి ఏదో గొడవ ఏం లేదు. అదా సార్? నువ్వు తెచ్చి పెట్టుకోక ఇప్పుడు ఏమి. మరి పర్లేదా సార్, చెప్పచ్చా? చెప్పచ్చు, పర్లేదు. ఆయన అడుగుతానండి. పర్లేదమ్మా, చెప్పచ్చు. నాతో చెప్తే శివాలయంలో నంది చెవులో చెప్పినట్టు. ఇది ఏమైందంటే సార్, ఇప్పుడే లెగిసాడు సార్ సరిగా. బాంబే అమ్మాయిగా చరణ్ మళ్ళీ చరణ్ ఎందుకమ్మా? ఏదో పాపం మత్తులో ఏదో మైకంలో తెలియకపోండొచ్చు ఆయనకి. ఏం జరిగింది చెప్పమ్మా అసలు. మీకైనా తెలిసింది సార్ ఇవన్నీ. ఉపాసన నీకు హలో చెప్పమంది. పెళ్ళినోడు ఎందుకు సార్? మళ్ళీ ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చి సీట్ లజ్జల దాకా తీసుకొచ్చి మళ్ళీ అది ఇప్పుడు ఎందుకు అంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి సార్ రేపు. నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఇంటికి రావాలి కదా సార్ ప్రభాస్, మళ్ళీ మా ఇంటికి రావాలి కదా. ఇంటికి వెళ్ళాలి కదా, ఎందుకు మాకు ఎందుకు వచ్చింది? లవ్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ. ఇలా ఏం చెప్పకుండా సరే. నీకు చరణ్ అంటే ఇష్టం, తను చేసే పనులు నువ్వు చెప్పవు అంతేగా? అదే సార్, ఇంటికి వెళ్ళాలి కదా సార్, ఎందుకు వచ్చింది? రహస్యాలన్నీ బయటికి చెప్పవు. అవును సార్. అంటే తను చేశాడు ఏం లేదు అంటే తను చేశాడు అంతేగా? ఏమో సార్, మీకే తొందరగా వచ్చే డార్లింగ్, నువ్వు అక్కడి నుంచి వచ్చేస్తున్నా. డార్లింగ్ రేపు నా సంక్రాంతికి సార్ ముందు నా సినిమా చూస్తావా, చరణ్ సినిమా చూస్తావా, గేమ్ చేంజర్ చూస్తావా, లేదా డాక్టర్ మహారాజ్ చూస్తావా? సార్ ఏం సార్ ఈ క్వశ్చన్? అరే అదే అంతేనే, నువ్వు వచ్చావు కదా ఒకసారి. ఫస్ట్ మీ సినిమా చూస్తాం సార్ ఇద్దరు కలిపి. డేట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయమ్మా? డేట్లు తెలుసు సార్ నాకు, సంక్రాంతికి. మీ ఊరు పక్కన గణపవరం అనేది ఉందా ఊరు? గణపవరం అసలు ఎక్కడ సార్? ఇక్కడ యూరోప్లోనా? మీ ఊర్లో బాబు, మీ నర్సాపూర్ అటు పక్కన. అవును సార్. ఇప్పుడే చరణ్ గణపవరం అమ్మాయిని చేసుకుంటున్నాడు ప్రభాస్ అని ప్రామిస్ చెప్పావు. నాకు అసలు ఆ ఊరు పేరు కూడా తెలియదు సార్. ఇప్పుడు జనం ఏమనుకుంటారమ్మా, ఊరు కూడా ఉందని తెలియదు. ఊరు నాకు తెలుసు సార్, బట్ ఆ పేరు అమ్మాయి పేరు ఏదని చెప్పానా నేను? ఊరు పేరు చెప్పా, ఆ ఊరు తెలుసు అన్నా. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రభాస్ షో లాగే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ సింపుల్ గా అడుగుతున్నానమ్మా, చరణ్ గురించి 2 ముక్కలు. మంచివాడు సార్, చాలా బ్యూటిఫుల్ పర్సన్. అంటే ఇద్దరు ఎవరు మంచోళ్ళు? అతను మంచా, నువ్వు మంచోడుమా? అంటే నువ్వు అక్కడ ఏదో మిస్చిఫ్ లో ఉన్నావు అక్కడ యూరోప్ లో సార్. పాపం ఫ్రెండ్స్ తో వెళ్తాడు. నీ షో కాబట్టి ఇప్పుడు ఇలాగా, అది నా షోలో. నీ షో నా షో రెండు నీదే అయిపోయింది. మంచివాడు సార్, చాలా వెరీ గుడ్ పర్సన్, అందరి గురించి పాజిటివ్ గా ఉంటాడు. నువ్వు కూడా చాలా మంచివాడమ్మా సార్. ఎంత దారుణంగా జరిగింది తెలుసా ఇక్కడ. ఇప్పుడు నువ్వేమో మంచోడి బాసు, స్ట్రైట్ ఫార్వర్డ్. నేను నీకు అడిగాను, నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా ప్రభాస్ అంటే ఇష్టమా అని. మహేష్ బాబు అన్నాడు. కాబట్టి నువ్వు చూసుకో ప్రోగ్రామ్. నువ్వు అన్నావు లేదా? నేను ప్రభాస్ ఫ్రెండ్స్ అండి, మేము ఇద్దరు ఫీల్ అవ్వం అన్నా. లేదమ్మా, నువ్వు ప్రోగ్రామ్ చూడమ్మా, తెలిసిపోతుంది మొత్తం. ఇది నీకు అన్కట్ వర్షన్ పంపిస్తానమ్మా నీకు. నీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. 2025లో ఇప్పుడు చరణ్ ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? అంతా ఆడికి కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు. యా, మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇంకో 2-3. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. మీరిద్దరు కలిసి ఎప్పుడు పార్టీకి నేను వస్తా అంటే సార్, మీరు రావాలి సార్. వచ్చాక అందరం కూర్చుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాస్.